నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. సుప్రీంకోర్టు తీర్పు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గనక మన ప్రజాస్వామ్యంలో మనం రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న వాళ్ళు లౌకికవాదంలో మతం కనుక మారినట్లయితే వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అనేది రిజర్వేషన్స్ వర్తించవు అని కోర్ట్ ఇచ్చిన తీర్పు మనం గౌరవిస్తున్నాం. కానీ మీరేం చెప్తారు? ఇప్పుడు ఇచ్చిన అన్ని తీర్పుల్ని గౌరవించాలని ఎక్కడా లేదు. హ్మ్. చాలా సార్లు మనం కోర్టు తీర్పుల గురించి మాట్లాడుకుంటాం, వ్యాఖ్యానిస్తాం. ఎందుకంటే మన అభిప్రాయాన్ని మనం చెప్తున్నాం ఇక్కడ. మన అభిప్రాయానికి ప్రభుత్వాలు ఎంత వాలిడిటీ ఇస్తాయి అనేది వేరే విషయం. కానీ మన గొంతుకుని మనమైతే విప్పకుండా ఉండం గదా! ప్రస్తుతం వస్తే మీరు మతం మారారు అంటే ఈ కులం వల్ల మీకు వచ్చిన ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు పోతాయి అని చెప్పారు. హ్మ్. దీనిపైననే ఇంతకుముందు కూడా చాలామంది పోరాటం చేశారు. న్య మొన్నటి రోజున ఒక సంవత్సరం అయిన ప ప్రవీణ్ పగడాల్ గారు కూడా ఈ విషయం మీదనే పోరాడారు. అవును. ఈ విషయం మీదే పోరాడితే మరి ఆయన దానికి సంబంధించి చాలా చాలా ఆధారాలు చూపెట్టగలిగిన, మాట్లాడగలిగిన, రాజ్యాంగంలో ఉన్న పరస్పర విరుద్ధమైన అంశాలని చెప్పగలిగిన వ్యక్తి గాబట్టి, అలాగే ఆ మాదిరి జ్ఞానం ఉన్న మనిషి గాబట్టి, అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్న మనిషి గాబట్టి, నాలెడ్జ్ ఉన్న మనిషి గాబట్టి, అతన్ని అడ్డు తొలగించుకోవాలి. ఆయన ప్లేస్‌లో ఇంకెవరు వచ్చి అంత ఇదిగా ఎవరు చెప్పలేరు అనే ఉద్దేశంతోటి ఆయన్ని పైలోకాలకి పంపించింది కూడా అదేదో నేను మొన్న అన్నాను. ఎవరో చిన్నవాళ్ళు లేరు దీని వెనక ఎవరో పెద్దవాళ్ళే పెద్దవాళ్ళున్నారు ఉన్నారు. అని చెప్పింది అందు గురించే. ఇప్పుడు మన దేశంలో ఆహ్, ఎ ఏవైనా విధానాలను వ్యతిరేకించేవాళ్ళు, ఏవైనా తమ నమ్మకాలకి, తమ ఉద్దేశాలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపటం చాలా పరిపాటైపోయింది. ఇంతకుముందు గోవింద్ పన్సారే అని, నరేందర్ దబోల్కర్ అని, బెంగుళూరులో చంపేసిన గౌరీ లంకేష్. ఈవిడ ప్రధానంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి. పత్రికా ముఖంగా. మరి ఇలాంటి వాళ్ళందరినీ చంపిన హంతకులు మాత్రం ఒక్కళ్ళే. అంటే దీని వెనక ఒక ముఠా, ఒక ఆహ్, గ్యాంగ్ అనాల్సిందే. ఎందుకంటే ఇట్లా చేసేవాళ్ళని ఇలా హత్యలు చేసేవాళ్ళని. ప్రాంతాలు వేరు కావచ్చు. కానీ ప్రాంత వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మోటో ఒకటే. ఒకటే. ఇలా చేయడం వెనకమాల ఆహ్, ఉద్దేశ్యం ఏదైతే ఉందో ప్రవీణ్ పగడాలది కూడా హత్య అని మనం అందుకే అంత ఇదిగా చెప్పగలుగుతున్నాం. హ్మ్. ఈ ఈ ఇది ఇప్పుడొచ్చిన తీర్పుకి రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మనం అంత బల్లగుద్ది మాట్లాడుతున్నాం. సరే ఏది ఏమైనప్పటికీ వ్యక్తుల్ని చంపగలరు కానీ, వ్యక్తుల వెనకమాల ఉన్న ఆశయాన్ని కావచ్చు, దృఢ సంకల్పాన్ని కావచ్చు చంపలేరు. కాకపోతే ప్రవీణ్ పగడాల విషయంలో చేసిందేంటి అంటే, ఆ వరుసగా చేసిన హత్యల్లో ఉన్న హంతకులు ఎవరైతే ఉన్నారో, వ్ వాళ్ళు కాకుండా కొత్త హంతకుల్ని తెచ్చుకున్నారు. అయితే ఈ కొత్త హంతకులు చేసిన తెలివి తక్కువ పనేంటో పరమానంద శిష్యుల లెవెల్‌లో ఏం చేశారో చెప్పుకున్నాం గదా! చంపిన మనిషిని పడుకోబెట్టి అవును. బండి పెట్టారని. అంటే మనము ఎందుకు ఇంతలా ప్రతిసారి మనం దాని గురించి చెప్పాల్సొస్తుంది అంటే మీ ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇంతలా వెంటాడి, వేటాడి చంపటం వల్ల మీరేదో తాత్కాలికమైన ఊరటను పొందుతారేమో, లేకపోతే ఫలితాలను పొందుతారేమో గానీ, విషయాలు అంత ఈజీగా ఇది వదిలిపెట్టే అంశం కాదు ఈ అంశం. హ్మ్. ఎందుకు? ఎందుకు వదిలిపెట్టే అంశం కాదు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కులంలో పుట్టినందువల్ల వాళ్ళకి ఒక ప్రత్యేక హక్కులున్నాయి. అవి సౌకర్యాలు, సదుపాయాలు అనను నేను. హక్కు. ఎస్సీలకి రిజర్వేషన్సు, ఎస్టీలకి ఒక హక్కు. ఎందుకంటే, వాళ్ళు ఏదైతే ఈ సమాజంలో కోల్పోయారో, వాళ్ళ స్థానాన్ని కోల్పోయారో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయబడిందో, ఆత్మగౌరవాన్ని కోల్పోయారో,
వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళ సామాజిక స్థాయిని పైకి తీసుకురావటానికి మనకి రిజర్వేషన్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే మాకు కులం వద్దు, ఎవరైతే క్రిస్టియానిటీలోకి వెళుతున్నారో వాళ్ళకి కులాలు మతం, ఉండవు. కులం అదే కాదు. కులాలొద్దు, మతాలు లేవు, ఏమీ లేవు మాకు. సో, అలాంటప్పుడు మాకు రిజర్వేషన్‌లెందుకు వాళ్ళకి? వాళ్ళు ఆల్రెడీ మతం మారిపోయారు కదా! అప్పుడు వాళ్ళు బీసీ క్రిస్టియన్స్‌కొస్తారు కదా! అ అవునండి. బీసీ అయినా ఎందుకివ్వాలి మరలాంటప్పుడు? హ్మ్. బీసీ అయినా ఎందుకివ్వాలి? అసేది లేకుండా ఉండాలంటారా? ఓసీలు చేసేయండి ఆళ్ళని కూడా. బీసీలకిచ్చే రిజర్వేషన్‌లు కూడా మిగులుతాయి గదా మీకు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ సామాజిక స్థాయి, వాళ్ళ సామాజిక స్థితిని పట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది చెప్పొచ్చు, అట్లా చెప్పలేదు రాజ్యాంగంలో అని. రాజ్యాంగంలో చాలా పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. ఓ పక్కన హ్మ్, ఏ మతాన్నంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛుంది అని మనమే చెప్తున్నాం. కానీ నువ్వు ఆ స్వేచ్ఛను వాడుకుంటే నీకు ఈ హక్కులో, ఈ సౌకర్యాలో కోల్పోతారు అని చెప్తున్నారు. ఇదెట్లా? ఇది అదే 2 నేను అందుకే స్టార్ట్ చేసినప్పుడే అన్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, లౌకికవాదంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడో గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందంటారా అని. ఖచ్చితంగా. కాళ్ళకి సంకెళ్ళేస్తున్నారా అని. ఖచ్చితంగా. వాళ్ళ మత స్వేచ్ఛని ఇప్పుడు ఏ మతాన్నైనా ఎంచుకునే హక్కుంది అని నువ్వే చెప్తున్నావు. మతం మారినందుకు నీకీ హక్కులు, నీకీ సౌకర్యాలు పోతాయి అని ఓ పక్కన చెప్తున్నారు. ఎందుకు ఇది ఈ ఈ కాలంలో ఈ 10, 12 సంవత్సరాల కాలంలో ఇది మరింత వివాదాస్పదం ఎందుకవుతుంది అనంటే, ఇక్కడ హిందూ మతంని వెనకపట్టు పడుతుందనో, లేకపోతే కొంతమందిని మనోభావాలని బుజ్జగించాలనో, లేతే ముద్దు చేయాలనో ఒక ఉద్దేశంతోటి చేస్తున్నారు తప్పితే, ఇది సమగ్రమైన విషయం అయితే కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది కరెక్టే. కానీ, మనం ఎన్నో సార్లు సవరణలు చేసుకున్నాం. మన రాజ్యాంగానికి ఎన్నో సవరణలు చేసుకున్నాం. నెహ్రూ గారే సవరణ చేశారు. అంటే నెహ్రూ గారే అని నేను ఎందుకంటున్నానంటే, రాజ్యాంగం ఏర్పడిన కొత్తలోనే హ్మ్. సవరణ చేసుకున్నాం మనం. చేసుకున్నప్పుడు ఈ విషయానికి ఈవేళ కొంతమంది దాని గురించి గొంతెత్తినప్పుడు సవరణ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆహ్, ఎస్సీ కులంలో గానీ, ఎస్టీ కులంలో గానీ ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి చదువు లేదు. ఆహ్, హ్మ్, చేసుకోవడానికి పని లేదు, సరైన తిండి లేదు. తిండి లేదు, అలాగే భూమి హక్కులు లేవు వాళ్ళకి. ఈ చదువు లేకపోవటం వల్ల ఉద్యోగాలు లేవు. వాళ్ళ పరిస్థితులు అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళున్నప్పుడు, వాళ్ళ పరిస్థితులన్నీ మారిన తరువాత మీరు కావాలంటే ఇప్పుడు ఒక కలెక్టర్‌కి, హ్మ్. కలెక్టర్ కొడుక్కి రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పండి. అది ఎంతో కొంత సమంజసంగా ఉంటది. ఎవరైనా సరే ఉద్యోగాన్ని వాళ్ళ జీవిత కాలంలో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఒక్కసారే పొందే హక్కుంది అని జెప్పి మీరు చెప్పండి. సమంజసం. సమంజసం. ఇప్పుడు ఏదైనా సరే ఒక తర్కబద్ధంగా, ఒక హేతుబద్ధంగా ఒక మార్పుని తీసుకురావాలి తప్పితే, నాకేదో ఒక ఉద్దేశం వచ్చేసింది. నేనొకటి అనుకుంటున్నాను గాబట్టి అది బండగా సమాజం మీదేసి రుద్దుతాను అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మతం మారినంత మాత్రాన వాళ్ళ వాళ్ళ కులం పరిస్థితి మారదు, వాళ్ళ పరిస్థితి మారదు, వాళ్ళ పరిస్థితులు మారవు. వాళ్ళ సామాజిక వ్యత్యాసాలు మారవు. ఇప్పుడు ఒక అతనున్నాడండి. పారిశుధ్య కార్మికుడున్నాడు. మనం ఇంతకు ముందు గూడా ఒకసారి చెప్పుకున్నాం. పారిశుధ్య కార్మికులకు సంబంధించి ఉద్యోగ ప్రకటన చేశారు అనుకోండి. ఉద్యోగ ప్రకటన చేస్తే దానిలో అగ్రవర్ణ పేదలు ఎవరైనా అప్లై చేసుకుంటున్నారా ఆ ఉద్యోగానికి? హ్మ్. చేసుకోవట్ల. కేవలం ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఆ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటున్నారు. అంటే ఆ పనిని బట్టి, కులాన్ని బట్టి పని, పనిని బట్టి కులము అనే ఒక ఉద్దేశంలో సమాజం ఉంది గాబట్టే, అవి నామోషీ పనులు అనుకుంటున్నారు కాబట్టే,
అన్ని కులాల వాళ్ళు దానికి అప్లై చేసుకోవట్లే. ఉమ్. ముఖ్యంగా చెప్తున్నాను, అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళు ఆ ఉద్యోగాలకి అప్లై చేసుకోవట్లా. తిండి లేకపోయినా మానేస్తారు. మానేస్తాము అనుకుంటారు. అయితే ఈ అప్లై చేసుకున్న ఎస్సీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏది ఈ పారిశుధ్య కార్మికుడుగా, ఉమ్. సఫాయి కర్మచారి, దానికి సంబంధించిన పని అప్లై చేసుకున్న తర్వాత అతనికి గనక నాకు ఎందుకో క్రిస్టియానిటీలో ఒక నమ్మకం కనిపించింది, నేను క్రిస్టియన్ మతం మారతాను అన్నాడు అనుకోండి, అతనుకున్న రిజర్వేషన్ తీసేస్తానంటాం సమంజసమా? అంటే ఇక్కడ సమాజంలో ఆల్రెడీ ఏమి పాతుకుపోయి ఉన్నాయి? కొన్ని పనులు కొన్ని కులాల వాళ్ళే చేస్తారు. వాళ్ళ జీవిత కాలంలో కొంతమంది ఈ రోజుకి చదువుకోని వాళ్ళు ఆ కులాల్లో ఉన్నారు కాబట్టే. ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఎవరైనా సరే కనీసం చదువు కూడా చదువుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? అంటే నేను ఇక్కడ వీళ్ళిద్దరికీ ఫైటింగ్ తీసుకురావాలని నేను అనుకోవట్లా. కానీ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సమాజంలో ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుంది. వ్యత్యాసం ఏర్పడుతుంది. వ్యత్యాసాలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పుడు మీరు హిందూ మతాన్ని పరిరక్షించుకోవటానికి మీరు వేరే చర్యలు ఏమన్నా తీసుకోండి. కానీ ఉరిమిరిమి మంగళం మీద పడినట్లు ఎస్సీలు మతం మారిన దాని మీద, ఎస్టీలు మతం మారిన దాని మీద మీరు వెళితే గనక ఒక రకమైన గందరగోళాన్ని, ఆ వ్యక్తులు మనసులో క్రిస్టియానిటీని ఫాలో చేసిన పైకి మాత్రం మేము హిందువులమే అని చెప్పే అబద్ధాల మనుషుల్ని తయారు చేయడానికి పనికొస్తుంది తప్పితే ఈ తీర్పు అనవసర గందరగోళాన్ని తీసుకురావడానికి తీసుకొస్తుంది తప్పితే వేరే ఏ ఫలితము ఉండదు దీనివల్ల. పైగా మీకు ఏదైనా వాళ్ళపైన ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీల మీద, వాళ్ళ పరిస్థితులు మారే వరకు, ఒకసారి రోహిత్ వేముల విషయంలో కూడా ఈ టాపిక్ వచ్చింది, మాట్లాడాం. ఏంటి అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితులు, ఆ దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఆ కులంగానే చూడాలి. ఇప్పుడు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ కులం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఒడ్డెర జాతి కులానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళని ఆ కులం వాళ్ళుగా, అంటే బీసీలుగా పరిగణించాలి రోహిత్ వేముల అని అన్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది సమాజంలో. ఏంటి అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎక్కడున్నాయి, ఆ పరిస్థితులు ఆమె మొత్తంగా ఎస్సీ సామాజిక వర్గం ఉన్న, మాల సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనే ఆవిడ నివసించింది. అంటే ఆవిడ ఖచ్చితంగా ఆ కులానికి చెందిన మనిషి అవుతుంది అని ఆ రోజు చెప్పారు. ఈవేళ ఎందుకు ఈ ఈ ఈ ఈ ఈ అందుకే నేను అంటున్నా, తర్కబద్ధము హేతుబద్ధము కాని విషయాల్ని అనవసరంగా అప్పుడప్పుడు సుప్రీంకోర్టు ముట్టుకుంటుంది. ఈ వివాహేతర సంబంధాల విషయం కావచ్చు, కొన్ని చూస్తున్నాం, వివాదాస్పదమైన తీర్పులు చూస్తున్నాం మనం. ఈ ఈ విధంగా చూసుకుంటే ఈ తీర్పుని నేనైతే మట్టుకు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.